హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణ స్వామి. టుడేస్ రెసిపీ మష్రూమ్ మసాలా అండి. మష్రూమ్స్తో మంచి మసాలా గ్రేవీతో ఈ రెసిపీ ఉండబోతుంది. ఈ కర్రీ మనకి రోటీస్ కానీ చపాతీ పూరి వాటికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఫ్లేవర్డ్ రైస్ అంటే జీరా రైస్ మన పులావ్స్లో కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. మరి ఈ కర్రీ ఎలా తయారు చేయాలో ఏంటో మీకు చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మన గ్రేవీకి కావలసినంత ఉల్లిపాయ, అంటే నేను ఇక్కడైతే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా స్లైస్ చేసేసి ఆ ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై అయ్యేటట్టు వేపుతున్నానండి. మనకి దాంట్లో ఉన్న పచ్చిదనం పోయే వరకు వేపిస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు ఎప్పుడైతే వేపుతూ ఉంటాయో నేను ఈ గ్రేవీకి కోసం అని చెప్పేసి ఒక 3 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలే, అవి కూడా ఈ ఉల్లిపాయలో వేసేసి ఆ టమాటా అనేది మెత్తగా ఉడికే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ టమాటా ఆ వేగగానే దాంట్లోకి నేను ఇక్కడ నువ్వులు వేస్తున్నానండి. నువ్వులు వచ్చేసరికి ఒక 3 స్పూన్ల నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వులు కూడా ఆ ఉల్లిపాయ మిశ్రమంతో వేయించాలి. మనము నువ్వులు అనేవి చాలా తొందరగా వేగుతాయండి మనకి. నువ్వులు అయిపోగానే పల్లీలండి, పల్లీలు నేను ఇక్కడ ఒక 2 స్పూన్లంత పల్లీలు తీసుకుంటున్నాను. ఈ పల్లీలు కూడా వేసేసి ఈ 4 కూడా వేయించాలి మనము. ఒక నిమిషం వేయించిన తర్వాత కొంచెం వాటర్ పోస్తే ఏమవుతుందంటే ఆ పల్లీలు నువ్వులు అనేవి కొంచెం ఉడికి స్మూత్ అవుతుందండి మనకి. చూసారా, ఉల్లిపాయ కానీ టమాటా అంతా మనకి స్మూత్గా ఉడికిపోతాయి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత చూసారా మొత్తము ఉల్లిపాయ కానీ టమాటా కానీ మెత్తబడిపోయినాయి కదా. అలానే పల్లీలు నువ్వులు కూడా వీటితో పాటే మెత్తగా అయిపోతాయి. ఇలా అయిన వాటిని మనం గ్యాస్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చేసి మిక్సీ జార్లో మనము మెత్తని పేస్ట్ లాగా ఫైన్ పేస్ట్ అయ్యే వరకు మనము గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఫైన్ పేస్ట్ అయిపోవాలి. ఇప్పుడు మనము గ్రేవీ అంటే కర్రీ స్టార్ట్ చేసేద్దాము. ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి నేను ఇక్కడ ఒక 2 గరిటలంతా ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కగానే దీంట్లోకి మనము కొన్ని గరం మసాలా అంటారు కదా, అన్నీ కాకుండా కొన్ని రకాలంటే ఇప్పుడు షాహీ జీరా వేస్తున్నాను నేను. అలాగే అనాస పువ్వు అండి, అనాస పువ్వులో కూడా మొత్తం కాదు, జస్ట్ చిన్న ముక్క అంతా వేసుకోవాలి, లేదంటే దాని ఘాట్ అనేది ఎక్కువగా వస్తుంది. సో చిన్న ముక్కంతా నేను ఇక్కడ అలా అనాస పువ్వు వేసాను. అలానే అల్లం చిన్నులపై పేస్ట్ అండి, ఇది మటుకి పచ్చి వాసన పోయే వరకు ఈ 3 వేయించుకోవాలి. అనాస పువ్వు అనేది మీ ఇష్టం, మీ చాయిస్, మీకు ఇష్టం లేకపోతే వేయనవసరం లేదు. సో ఈ షాహీ జీరా, ఈ అల్లం చిన్నులపై పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో మనం ఫ్రై చేసేసేయాలి. అలా అల్లం చిన్నులపై పేస్ట్ మనకు వేగగానే ఇందాక రెడీ చేసుకున్న గ్రేవీని మనం ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆల్రెడీ దాన్ని మనము ఆయిల్లో ఫ్రై చేసి ఉడికించి గ్రేవీ తయారు చేసాం కాబట్టి చాలా తొందరగానే మనకి ఆయిల్లో మగ్గిపోతుంది. ఈ విధంగా ఆయిల్లో 1 నిమిషం పాటు మనము కలుపుకోవాలి. దీంట్లో పల్లీలు నువ్వులు వేసాం కాబట్టి అడుగున పట్టేస్తూ ఉంటుందండి. సో అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి. మనము మధ్య మధ్యలో తీసుకుంటూ అప్పుడప్పుడు కర్రీని మనము ఈ విధంగా కలుపుకోవాలండి. చెప్పాను కదా, పల్లీలు నువ్వుల వల్ల అడుగున పడుతుంది. మనం ఇక్కడ ఈ పల్లీలు నువ్వులు ప్లేస్లో మనం ఉట్టి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం, మనకి ఏ టేస్ట్ అయితే అంటే ఒక్కొక్కటి వేసినప్పుడు ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. నేనైతే ఈరోజు పల్లీ నువ్వులు వేసి చేస్తున్నాను. ఈ విధంగా మధ్యలో ఒక్కొక్కసారి తీసి కలిపేస్తే ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనం గ్రేవీని ఉడికించాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత కంప్లీట్గా మనం ఒకసారి తీసి కలిపేసేసుకొని ఇప్పుడు ఇందాక మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి ఆ వాటర్ పోసేస్తున్నాను.
ఫ్లేమ్ మటుకి మీడియంలో పెట్టాలి, హైలో పెడితే తొందరగా మాడిపోతుంది, తొందరగా అడుగంటేస్తుంది. ఈ విధంగా వాటర్ పోసి ఒకసారి కలిపేసేసిన తర్వాత దీంట్లో స్పైసెస్ అంటే మన పసుపు, కారము, ఉప్పు అండి. ఇక్కడ స్పైస్ అంటే మన కారం అనేది మన టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవాలి. కొంచెం ఎంతైనా ఇలాంటి గ్రేవీస్లో కారం కొంచెం తక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. పసుపు, కారము, ఉప్పు తర్వాత నేను 1 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఆ గ్రేవీలో కలిసేటట్టు బాగా కలిపేసేసుకోవాలి మనము. చూసారా, అడుగున పట్టిని కూడా బాగా అదంతా కర్రీలో కలిసిపోయేటట్టుగా బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలాలు ఆ గ్రేవీలో కలిపి ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో మనము ఉడికించాలండి. చూసారు కదా, లైట్గా చుట్టూరంతా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. సో గ్రేవీ అనేది ఉడకటం అంటే మంచిగా దాంట్లో పచ్చిదనం పోయి ఉడకటం స్టార్ట్ అయిపోయింది. ఈ స్టేజ్లో మనము మష్రూమ్స్ అండి, ఈ మష్రూమ్స్ అనేది మనకి ఎక్కడ సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి కదా. నేను 1 ప్యాకెట్ తీసుకున్నాను. వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసి కట్ చేసేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకొని వాటిని నేను గ్రేవీలో వేసేస్తున్నానండి. ఇప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీ వాటర్ పోసుకోవటమే. ఒకసారి వాటర్ పోసేసి మొత్తం ఆ గ్రేవీ అంతా వాటర్లో కలిసిపోయేటట్టు బాగా కలిపేసేసుకోవాలి మనము. విధంగా కలిపేసేసుకొని మనం ఇంకా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఆ గ్రేవీలో ఉన్న ఆయిల్ బయటకు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఉడికించుకోవాలి. చూసారా, గ్రేవీలో ఉన్న ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా. సో గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇంకా ఈ విధంగా ఒకసారి కలిపేసేసుకొని ఇంకా ఫైనల్గా దీంట్లో అంటే కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్లోనే కొంచెం గరం మసాలా అండి. ఇదైతే హోమ్ మేడ్ గరం మసాలా, నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎలాంటి గరం మసాలా ఇష్టమైతే ఆ గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసి ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చూసుకోండి. మీకు మరీ థిక్గా ఉంటే కొంచెం వాటర్ పోసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. సో నేను ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఆ గరం మసాలా కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టడానికని మళ్ళీ మూత పెట్టేసి 1/2 మినిట్ మనం ఉడికిస్తే చాలండి. ఇంకా 1/2 మినిట్ తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. చూసారా, కర్రీ అనేది పర్ఫెక్ట్గా తయారైపోయింది. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా నాకు ఈ విధంగా కొంచెము అంటే చపాతీలోకి చేస్తున్నాను కాబట్టి కొంచెం గ్రేవీగా ఉండాలని నేను ఈ విధంగా ఉంచాను. మీకు థిక్గా గ్రేవీ కావాలంటే మూత తీసేసి ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో కనుక పెడితే కర్రీ అనేది చాలా దగ్గరగా వచ్చేస్తుంది. సో మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. నాకు ఈ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి నేను కొంచెం ఈ విధంగా లూజ్గానే ఉంచుతున్నాను కర్రీని. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మనకి వేడి వేడి మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఇంకా దీంట్లోకి బేబీకార్న్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది కర్రీ అనేది. కారం లేకుండా చాలా కమ్మగా ఉంటుందండి ఈ కర్రీ. మరి ఇదేనండి ఈరోజు రెసిపీ. అయితే మీకు గనక నచ్చితే ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బాయ్.